పల్నాడు జిల్లాలో 2 రోజుల క్రితం చిలకలూరుపేట పచ్చూరు జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో 5గురు సజీవ దహనమైన ఘటన మరొక ముందే తిరుపతి జిల్లా రేణుగుంట మండలం వేదాల చెరువు వద్ద మరో బస్సు దహనమైన ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుండి అమలాపురం వెళ్తున్న మార్నింగ్ ట్రావెల్ బస్సు రేణుగుంట సమీపంలో ఒక్కసారిగా బస్సు టైర్ నుండి మంటలు చెలరేగాయి. వెనుక వస్తున్న వాహనదారుడు అది గమనించి బస్సు డ్రైవర్కు తెలపడంతో వెంటనే బస్సు డ్రైవర్ బస్సును ప్రక్కకు ఆపి 11 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస బస్సు దహన ఘటనలు చోటు చేసుకుంటున్నా దీనిపై అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం. సంఘటనా స్థలానికి చేరుకున్న రేణుగుంట డీఎస్పీ భవ్య కిషోర్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మీ పేరు? వెంకటేశ్వర. ఏం జరిగింది? టైరు ఫైర్ అయ్యింది. ఫైర్ అయ్యి దాని నుంచి వెంటనే మనం డ్రైవర్ వచ్చి మొత్తం స్టాండ్ కూడా దిగమని వెంటనే చెప్పారు. కారు ఒక కారు ఆయన వచ్చి టైర్ ఫైర్ అవుతుందని చెప్పబట్టి వెంటనే ఇది ఉంది. దాంతోపాటు మేము కొనుక్కున్న క్రికెట్ బ్యాట్లో స్పోర్ట్స్ కోర్స్ చేస్తున్నాం. 15,000 రూపాయల బ్యాట్లో ఒక 2 బ్యాట్లు, కోర్సు ఒక 16,000 ఉంటుంది. 2 షూలు.